Daily. Taste the Daily. ఇండో యూస్ ట్రేడ్ లీల్లో ఇవాళ కీలక ముందడుగు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఢిల్లీలో అమెరికా అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందంతో వాణిజ్య చర్చలు జరగనుంది. ఇందుకు గాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో నిన్న రాత్రి భారత్ చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య ఇవాళ జరిగే చర్చలు సఫలమైతే భారత్పై సుంకాల భారం తగ్గే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. భారత్ పైన అమెరికా ప్రపంచంలో అత్యధికంగా 50% టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ సంబంధించి చర్చలు ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఢిల్లీకి అమెరికా అత్యున్నత స్థాయి ఒక ప్రతినిధి బృందం ఢిల్లీకి చేరుకుంది. సో ఈ యొక్క వాణిజ్య చర్చలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించి వాణిజ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నటువంటి పీటర్ నవారో సోమవారం కూడా ఈ యొక్క విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సో భారత్ సంబంధించి ట్రేడ్ డీల్ లో భాగంగా చర్చలు జరపడానికి ఢిల్లీ వచ్చామని చెప్పేసి. సో మరోవైపు ఈ యొక్క భారతీయ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను భారీగా పెంచడంతో అమెరికాకు సంబంధించి భారతీయ మొత్తంగా ఎక్స్పోర్ట్ అయ్యేది చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే టారిఫ్స్ పెంచడంతో అధికంగా మొత్తంగా కూడా గత 9 నెలల్లో లేనంత కనిష్ట స్థాయికి కూడా ఈ యొక్క మొత్తం కూడా ఏవైతే గూడ్స్ ఉంటాయో అవి ఎక్స్పోర్ట్ కు కనిష్ట స్థాయికి పడిపోయాయి. సో ఈ నేపథ్యంలో ఇక మరింత ఇబ్బందికర పరిస్థితి రాకముందే ముందుగానే అలర్ట్ అయ్యి చర్చలు జరపాలని ఇరు దేశాలతో నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ రోజు అత్యంత కీలకమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి భారత్ అమెరికా వాణిజ్య చర్చల అంశాన్ని కూడా సిఎన్బిసి ఇంటర్వ్యూలో నవారో కూడా వెల్లడించారు. సో భేటీ ఖచ్చితంగా జరుగుతుంది. భారత్ తరపున చర్చల్లో భాగంగా మొత్తంగా మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నటువంటి వాణిజ్య శాఖ భారతదేశ వాణిజ్య శాఖ మంత్రికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పాల్గొనబోతున్నారు. ఈయన కూడా అమెరికాకు సంబంధించి నవారోతో చర్చలు ఉంటాయని చెప్పేసి ప్రకటించారు. సో మొత్తంగా ఈ యొక్క ట్రేడ్ డీల్ సంబంధించి అమెరికా మధ్య దక్షిణాసియా శాఖ దక్షిణాసియా వ్యవహారాల వాణిజ్య ప్రతినిధి బెండెన్ లించ్ సైతం కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు. సో భారత్ ఎప్పటికైనా అమెరికాతో వాణిజ్య తీసుకోక తప్పదు అని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా ఇటు అమెరికా వాదన వినిపిస్తోంది. మరోవైపు మాత్రం వాణిజ్యం అనేది ఇరు దేశాలు కలిసి చేసుకోవాలి, కానీ ఒక దేశం ఆధిపత్య ధోరణితో ఇష్టానుసారంగా వివరిస్తే అది కూడా కరెక్ట్ కాదని ఒక వాదన వినబడుతుంది. భారత్ నుంచి కూడా పదే ఇదే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు లేనట్టు ఏ దేశం పై లేనట్టుగా భారత్ పై అత్యధికంగా 50% సుంకాలను విధించడం, అది కూడా మరొక దేశంతో చేసుకుంటున్నట్టు వాణిజ్య ఒప్పందాల దృష్ట్యానే ఈ యొక్క సుంకాలను విధించడం మాత్రం సరైనది కాదు అని చెప్పేసి కూడా భారత్ పదే తన వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే రష్యాతో మనం చమురు సంబంధించి దిగుమతి చేసుకుంటామో మొదటి నుంచి కూడా దీనిపైనే అమెరికా ఆక్షేపణ ఉంది, అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. సో భారత్ కొనుగోలు చేస్తున్నటువంటి ఈ చమురు వల్లనే రష్యా ఇటు ఉక్రెయిన్ తో యుద్ధం చేయడానికి ఆ డబ్బులంతా కూడా రష్యా ఉక్రెయిన్ తో యుద్ధానికి ఖర్చు పెడుతుందని చెప్పేసి అమెరికా ప్రధాన ఆరోపణ. సో రకంగా ఉక్రెయిన్ సంబంధించి యుద్ధానికి కారణం రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేయడం కారణం భారత్ కూడా ఒక కారణం అంటూ భారత్ కూడా ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేసింది. సో దీంతో మరోవైపు భారత్ పాత్ర ఏమాత్రం బెదరకుండా రష్యాతో దశాబ్దాల కాలం నుంచి వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి, చమురు దిగుమతి చేసుకుంటాం, కొత్తగా కాదు కదా. సో అలాంటిది మీరు ఎలాగ దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తారో, మీరు నిలిపివేయాలని డిమాండ్ చేసే హక్కు మీకెలా ఉంటుంది? సో ఇది మా రెండు దేశాల మధ్య వ్యవహారం కాబట్టి మీరు అనవసరంగా ఇన్వాల్వ్ కాకండి అని చెప్పేసి భారత్ చెప్తూ వచ్చింది. అయితే ఈ విషయం మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఏమాత్రం జీర్ణించుకోలేదు. రష్యాతో కనుక మీరు చమురు డీల్ కొనసాగిస్తే ఖచ్చితంగా అధిక టారిఫ్లు విధిస్తామని చెప్తూ ప్రకటించాడు. అన్నట్టుగానే మొదట 20%, తర్వాత 50% ఇలా పెంచుకుంటూ పోయాడు. సో దీంతో అల్టిమేట్ గా మొత్తంగా కూడా భారత్ నుంచి ఎక్స్పోర్ట్స్ పూర్తి స్థాయిలో పడిపోయి గత 9 నెలల్లో కనిష్ట స్థాయి కూడా పడిపోయి
దీంతో రెండు దేశాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం అనివార్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నవారో ఢిల్లీకి రావడం, చర్చలు జరపడం చూస్తుంది. ఇటీవల కాలంలో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్ విషయంలో ఒక మెట్టు దిగినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు భారత్ పై ఆధిపత్య ధోరణి ఇష్టానుసారంగా వ్యవహరించాలనుకున్నటువంటి ట్రంప్ కు ఇటు స్వదేశంలోనూ మొత్తంగా కూడా వాణిజ్య పరమైన ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతున్నాయని తెలిసింది. దీంతో ఇక ఒకవైపు మొన్నటి వరకు దూకుడుగా వెళ్ళి భారత్ ను ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి ట్రంప్ మాట మార్చి క్రమంగా ఈ మధ్య తన పంతాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు భారత్ మాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఈ అనుబంధం కొనసాగాలని చెప్పేసి ఒకసారి, మరోవైపు మోడీ నాకు అత్యంత స్నేహితుడు, ఆ స్నేహితుడితోని ఎన్నిసార్లైనా చర్చలు జరపడానికి సిద్ధం అని చెప్పేసి కలవాలనుకుంటున్నారని చెప్పేసి చెప్పడం మరొకసారి. ఇలా తన పంతాను మార్చుకుని భారత్ తో అనవసరంగా ఈ యొక్క ఏదైతే ఘర్షణపూరిత వాతావరణం కరెక్ట్ కాదని ఒక ఆలోచనకు నిర్ణయానికి వచ్చినట్టుంది. సో ఫైనల్ గా భారత్ తోని చర్చలు జరపాలని నిర్ణయించడం, దాంతో అందులో భాగంగానే నవారో ఢిల్లీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అమెరికా సుంకాలు విధించడంతో భారత్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టుగా తెలిసిందే. ఇటు రష్యా, చైనాతో మైత్రిని మరింత కొనసాగించి వాణిజ్య పరంగా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పరిపుష్టి చేసేలా, వాణిజ్య ఒప్పందాలను పరిష్టం చేసుకునేలా కొంత ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే చైనాలో పర్యటించడం మోడీ, అదే సందర్భంలో రష్యా, చైనా రెండు దేశాల అధిపతులతో ఒక మోడీ భేటీ కావడంతో అమెరికాలో కూడా కొంత కలవరపాటు గురైంది. అమెరికాను కూడా ఆలోచనలకు పడేస్తుందని చెప్పొచ్చు. ఈ నిర్ణయాలతో భారత్ అత్యంత సహజ వనరులు ఉన్నటువంటి, అదేవిధంగా మానవ వనరులు ఉన్న దేశం. సో భారత్ తో మనకు అనవసరంగా లేనిపోని కయ్యం పెట్టుకుంటే అది అల్టిమేట్ గా ఆ దేశం భారత్ తో ఇబ్బంది పెట్టాలని మనం అనుకుంటాం, కానీ అల్టిమేట్ గా అది తిరిగి మనకే ఇబ్బంది కలిగే పరిణామంగా సంభవిస్తుందని చెప్పేసి ఆలస్యంగానైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతత్వం బోధపడడంతో ఇక చేసేది భారత్ తో చర్చలు జరిపి భారత్ తోనే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ టారిఫ్ల విషయంలో కూడా పునరాలోచనలో చేయాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ రోజు జరగబోయే చర్చలు చాలా కీలకంగా మారుతున్నాయి. మరి చర్చల సారాంశాన్ని మొత్తం కూడా ఇటు నవారో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించగా అదే సందర్భంలో భారత ప్రభుత్వం కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. తర్వాత అల్టిమేట్ గా ఏం జరుగుతుందో మాత్రం భవిష్యత్తులో తేలనుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.